అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధిక. మాఘమాసంలో రెండవ రోజు మాఘ పురాణంలో రెండవ అధ్యాయము దిలీప మహారాజు వేటకు బయలుదేరుట అనే అధ్యాయాన్ని సూత మహర్షి తెలియజేస్తున్నారు. దిలీపుడు అను మహారాజు అనేక యజ్ఞ యాగాది క్రతువులను ఉనర్చినటువంటి గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడు ఆ భూపాలనకు అంటే ఆ రాజుకి వేట నిమిత్తం అడవికి పోవలనని కోరిక కలిగింది. మనసులో కోరిక కలిగినదే తడువు. మనమందరము ఎలా అయితే ఆ కోరిక నెరవేర్చుకోవటానికి కోసానికి తాపత్రయపడతామో అలాగే ఆ రాజు కూడా తన కోరికను నెరవేర్చుకోవడం కోసము వేటకు బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు. వేటకి కావలసినటువంటి సమస్త వస్తువులను సిద్ధం చేసుకుని వేట దుస్తులను ధరించి సైన్య సమేతుడై వేటకు బయలుదేరి వెళ్ళాడు. దిలీపుడు వేటకు వెళ్ళిన ఆ అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి ఆ మృగాలను చంపుచుండెను. తన పరివారము కూడా ఆ మృగములను మట్టు పెట్టుచుండేది. ఇలా కొన్ని రోజుల వరకు అడవి అందు ఉండి అనేక క్రూర జంతువులను చంపారు. ఒకనాడు ఒక మృగంపై బాణం వేశాడు. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగము పారిపోయెను. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగము, వెనుక దిలీపుడు, అతని వెనుక పరివారము ఇలా పరిగెడుచూ ఉండగా ఆ మృగము ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండురి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు ఆ సరస్సుని సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడు అతని పరివారము తృప్తిదీర నీరు త్రాగారు. గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలైన జంతువులన్నీ కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను. అట్లా ఇంటి ముఖం పట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ బ్రాహ్మణుని చూడగానే దిలీపుడు ఆగి చేతులు జోడించి నమస్కరించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడను క్షణమాగి ఆ రాజునుగాంచి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలెనున్నాడు, ఇతనికేదైనా ఉపకారము చేయటం మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను, అందులో స్నానం చెయ్యకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించాడు రాజుని. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమా అంటే ఓ బ్రాహ్మణ, అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమపావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రాసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు ఆ విషయము జ్ఞాపకం లేదు.
కావున మాఘమాస మహత్యమును తెలుపవలసినదిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండెను గదా, అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియూ లేదు అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తాను పోయెను. దిలీపుడు తన పరివారంతో తిరిగి నగరానికి చేరుకున్నాడు. పదే పదే ఆ బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని ఆ రాత్రంతా ఎట్లనో గడిపెను. మరునాడు ప్రాతకాలంన లేచి కాలకృత్యములు తీర్చుకుని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలుగనీయరాదని కొంత తడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజుని కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజుని కారణమేమని అడిగెను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషిసత్తమా, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సంతుష్టుడనైతిని. కాని మాఘమాస మహత్యము గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకునగోరి తమ వద్దకు వచ్చితిని. కావున పరమపావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను అని రాజు అడిగాడు. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసం యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకుని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు. మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర ఏ దినములలో చేయు పూజా క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయు నదీ స్నానము వలన కలుగును. అంటే మాఘమాస స్నానానికి అంతటి గొప్ప ఫలము కలుగుతుంది అని చెప్తున్నారు. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది. కావున మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుషులు పుణ్యాత్ములు అగుచున్నారు. అంతయేగాక మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైనది. అదియునుగాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘమాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు అని సూత మహర్షి 2వ రోజు పురాణమును చెప్పి ఉన్నారు. తిరిగి రేపు 3వ రోజు 3వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము.